పిల్లలకేమో హాలిడేస్ అయిపోయినాయి, స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ సండే మా ఇంట్లో చికెన్ లెగ్ పీస్ల సందడేనండి. నమస్తే అండి, నేను ఉషా. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. ఇది సండే వ్లాగ్ అనమాట. సండే రోజున మా ఇంట్లో ఎంతో హుషారుగా చాలా తృప్తిగా రుచికరమైన చికెన్ కర్రీ అయితే వండుకొని తిన్నాము. ఎలా వండాను ఏంటి అనేది మొత్తం కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఇవాళ చికెన్ తీసుకొచ్చాము చాలా రోజుల తర్వాత. ఎందుకంటే పోయిన వారమేమో నేను అసలు ఎలాంటి నాన్ వెజ్ వండలేదు, దానికి ముందేమో తలకాయ కూర చేసాము, దానికి అంతకన్నా ముందేమో ఏముండని చేపలు వండా అనుకుంటా. లేదండి, 2-3 వారాలకు ముందు సండే రోజున నేను చింత చిగురు 2 చేపలు వండా. అంటే మనం చికెన్ తీసుకురాక చాలా రోజులైందనమాట. నాకే బోర్ కొట్టేసింది, అందుకని కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పి ఇలా చేసాము. ఒక్క వారం మనకి నాన్ వెజ్ తినకపోతే ఇంకా ఎన్నో నెలల నుంచి తినలేదన్న ఫీలింగ్ వస్తుంది కదా. నేను చికెన్ చాలా వరకు ఆపుదాం అనుకున్నానా, ఇంకా మనకి ఎక్కడ కుదురుతుంది చెప్పండి. సండే రాగానే పక్కింటి వాసనలే చెప్తా ఉంటాయి, నువ్వేం వండలేదా అని చెప్పి. ఇంకా దాన్ని భరించే కన్నా మనకి మన పిల్లలకి తృప్తిగా వండుకొని తింటే అంతకు మించిన ఆనందం ఇంకేం లేదు. అందులోనూ సండే కదా, మరి నాన్ వెజ్ ఏదో ఒకటి లేకపోతే ఎలాగా, అందుకని ఇవాళ తీసుకొచ్చా అనమాట. అయితే దీనిలో కొంచెం స్పెషల్ ఏంటంటే, నేను ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా ఒక 1/2 కేజీ 3/4 కేజీ తీసుకొస్తే చాలా ఎక్కువ అనమాట. దానికి కారణం ఏంటంటే, నేను ఒక 10 సార్లు నాన్ వెజ్ వండాను అనుకోండి, దానిలో 2-3 సార్లే బాగా కుదురుతుంది. అది ఏదైనా సరే, మటన్ అయినా చికెన్ అయినా ఇలా ఏదైనా సరే మనకి 2 టైమ్స్ 3 టైమ్స్ బాగా కుదురుతుంది. మిగతా అన్నిసార్లు ఏదో తిన్నామా వండామా అక్కడ పక్కన పడేసామా అని చెప్పి ఇంకా అలాగే అయిపోతుంది అనమాట. అందుకే నేను పెద్దగా నాన్ వెజ్ నాకు రాదని చెప్పుకుంటూ ఉంటాను. నేను అన్నిసార్లు కుదరదు కాబట్టి. ఇంకా ఇదివరకు ఎప్పుడు చేసినా కానీ పీసెస్ అలా వదిలేసి పులుసు వరకు తినేసేవాళ్ళం. అంటే చిదురుగా అయిపోవడం, ముక్క విడివిడిగా అయిపోయి సరిగా వేగక ఇంకా నానా రకాలుగా కూర చూస్తుంటేనే బాగుండేది కాదు. అంటే కొన్నిసార్లు బాగానే కుదురుతుంది, చాలాసార్లు కుదరదు అనమాట. అందుకని నేను చికెన్ చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మాటల సందర్భంలో ఇవాళ ప్రతి ఆదివారం మా అన్నయ్య వాళ్ళకి నేను కాల్ చేస్తాను. ఇంకా వదిన చెప్పింది, నేను చెప్పినట్లుగా వండు, చికెన్ చాలా బాగుంటుందని చెప్పి. ఈ టాపిక్ అసలు మన మధ్య ఎందుకు వచ్చింది అనుకున్నానా, మా కూర ఇంత బాగా కుదిరిందనమాట అలా మాట్లాడబట్టే. ఇంకా వదిన అలా వండడం నాకు చెప్పిందో చెప్తాను. నార్మల్గా ఇవాళ ఆదివారం కదా, మామూలుగా వంట అంతా అయిపోయిందండి శుభ్రంగా. నేను కూడా తల స్నానం చేసుకొని కొంచెం బొట్టు అట్లా పెట్టుకుంటా ఉన్నా. ఎప్పుడు చూసినా పనే కదా, కొంచెం రీఫ్రెష్గా ఉందన్నమాట. వంట అయిపోయిన తర్వాత మనం శుభ్రంగా స్నానం చేస్తే చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాం కదా, ఇంకా అట్లా అనమాట. ఇవాళ కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఉంది. ఆదివారం కదా, ఇంకా పిల్లలకి అవసరమైన ఏవో చెప్తే తీసుకురావడానికి వెళ్ళాలి. అందులో ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, మరి ఆడపిల్లలు ఇంకా మా అబ్బాయి కూడా తనకి ఏదో కావాలంటే ఇంకా అన్నీ కూడా తెద్దామని చెప్పి వాళ్ళు నేను బయటకు కూడా వెళ్ళే పని ఉందనమాట. అందుకే పనిలో పనిగా ఒకేసారి వంట అవ్వగానే ఇంకా స్నానం కూడా చేసి ఇంకా రెడీ కూడా అయిపోతూ ఉన్నానండి. ఈలోపు కూర కూడా మనకి సిమ్లో పెట్టేసి ఉంచాను. ఇంకా కూర ప్రాసెస్ చెప్పలేదు కదా ఎలా చేశాను. ముందుగా మా అబ్బాయికి నేను చెప్పాను, లెగ్ పీసెస్ తీసుకురానా, కుదిరితే పలావ్ చేయొచ్చు లేకపోతే కర్రీలాగా వండేసేయచ్చు అని చెప్తే మా అబ్బాయి సేమ్ నేను అలా చెప్పాను అలాగే చికెన్ కొట్టించి తీసుకొచ్చాడనమాట. అవి 4 లెగ్ పీసెస్ అయితే వచ్చినాయి. వాటిని నేను మామూలుగా అక్కడే ఘాట్లు పెట్టి తీసుకొచ్చా. మనం ఎలా వండినా కానీ మనం అక్కడ కట్ చేసే దానికంటే ఇంకా చికెన్ వాళ్ళే చేస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా లోపలికల్లా ఉంటుంది కదా, అందుకని అక్కడే ఘాట్లు పెట్టించి తీసుకురామని చెప్పాను. ఇంకా మా అబ్బాయి కూడా అలాగే చేశాడండి. చికెన్ని ఫస్ట్ మనం మసాలాలన్నీ రెడీ చేసుకోవాలి. అల్లం, చిన్నుల్లిపాయలు, ఇంకా ఒక 4 ఏమో లవంగాలు, ఒక పెద్ద చెక్క ఒకటి, ఇంకా తర్వాత ఒక 2 కానీ 3 కానీ యాలకులు, ఇవన్నీ మిక్సీ పట్టేశాను. ఒక టమాటా కూడా వేసాను. ఇవన్నీ బాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరకాయలు కచ్చా పిచ్చాక ఇంకొక 2 తిప్పులు తిప్పాడు అనమాట. బాగా మెత్తగా ఏమొద్దు, కొంచెం కచ్చా పిచ్చాగా అట్లా దింపితే సరిపోతుంది. అలా మా వదిన చెప్పింది, తను ఎలా చెప్పిందో ఇంకా నేను కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే వండాను. అయితే మనకి వీడియోలో ప్లే అయ్యేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేను చెప్పలేకపోవచ్చులే, కానీ ఇంకా నేను వండే ప్రాసెస్ మాత్రం ఇదేనండి. ముందుగా చికెన్ తీసుకుని కడిగి పెట్టుకున్నామా, ఆ తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం స్పైసెస్ మన ఇష్టం అలా వేసుకుంటే ఏంటంటే కొంచెం ఘాటుగా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను లవంగాయ చక్కగా కొంచెం వేసాను. అవి 2 ఇవి 2 అలాగా. అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం ఇంకా వేసేసి దానిలో పచ్చి వాసన పోయేంత వరకు దాదాపుగా కాస్త ఎర్రగా వేగనివ్వాలి. దానిలోనే సరిపడా ఉప్పు, పసుపు, మనం
తర్వాత దీనిలో కంపల్సరిగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొత్తిమీరతో పాటు పుదీనా కూడా ఉండాలి. పుదీనానే మనకు మెయిన్. అలా వేస్తే కనుక ఇంకా ఆ చికెన్కి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందంట. మా వదిన చెప్పింది, అచ్చు బిర్యానీ తిన్నట్లు ఆ ఫీల్ అయితే వస్తుంది, ఇలా వండి చూడని చెప్పింది. ఇంకా నేను కూడా అదే పాటించానండి. అసలు ఎంత బాగుందంటే మీరు నమ్మరు. కలర్ చూస్తుంటేనే మీకు అర్థమైపోవట్లా ఇంత బాగా వచ్చిందా ఉషక్క అనుకుంటున్నారా? చాలా బాగా వచ్చింది. నేను చెప్తున్నాను కదా, తింటుంటేనే ఇంకా తినాలనిపించేలా ఉంది. మనం దీనిలో చుక్క వాటర్ కూడా పోయేలా, ఇంకా స్పెషల్ అనమాట ఇది. వాటర్ అనేది లేకుండా ఎంత బాగా వచ్చింది అనుకున్నారు, చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ మసాలా అంతా వేగిన తర్వాత ముక్కలు వేసామా, సరిపడా ఉప్పు పసుపు వేసాము. ఇప్పుడు ఈ చికెన్లో వచ్చే మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్లో ఎంతో కొంత వాటర్ ఉంటాయి కదా, ఆ వాటరు ఇంకా మన మసాలాలో ఉన్న ఆ వాటర్ ఇంకా ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా మిడిల్లో పెట్టుకుని మంట అలా మధ్య మధ్యలో తిప్పుతూ ఇంకా కలబెట్టుకొని ఇంకా అలా కొంతసేపు అలాగే ఉంచేసి ఇంకా ఫైనల్గా సరిపడా కారం వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ముక్క ఉడికిందో లేదో చూడండి. ఉడికితే కనుక ఇంకెలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మా వదిన చెప్పింది ఇప్పుడు చికెన్ ఊరికే ఉడికిపోతుంది, ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదని తను చెప్పింది. ఇంకా నేను కూడా అలాగే చేశాను. మీరు లెగ్ పీస్లే విడివిడిగా వచ్చేస్తా ఉన్నాయి, ఏ తొనక ఆ తొన వచ్చినట్లుగా. అంత బాగా కుక్ అయింది. లెగ్ పీస్ ఎంత మందం ఉంటుంది కదా, అదే ఉడికినప్పుడు ఇంకా చిన్న చిన్న పీసెస్ ఎందుకు ఉడుకు ఎంత అద్భుతంగా వచ్చిందంటే చిన్న పీస్ కూడా మేము వదిలిపెట్టలేదు. లాస్ట్ టైం కానీ లేకపోతే అంతకుముందు ఎప్పుడు చికెన్ చేసినా పులుసు వరకే తిని ముక్కలు పడేస్తామని చెప్తూ ఉన్నాం కదా, చెప్పాను కదా నేను. అవి పిల్లలకు వేసేసేది అనమాట. అది సరిగా తినేవాళ్ళం కాదు. ఇప్పుడు మాత్రం అసలు ఒక్క పీస్ కూడా వేస్ట్ కాకుండా శుభ్రంగా తిన్నారు పిల్లలు కానీ, నేను కానీ, నా హస్బెండ్ కానీ మంచిగా తిన్నారనమాట. ఇంకా పిల్లలు అన్న మాట ఏందో తెలుసా, అది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఎప్పుడు ఇలాగే చేయమా అంట. నేను ఇంకా నాకే అనిపించింది మనం ఎప్పుడు ఇలానే చేయాలి, చాలా బాగుంది అని చెప్పి. అయితే ఇది కొంచెం ఫ్రై అట్లా కూడా అయిందనమాట. ఇంకో నేను కొంచెం అది పోయం పెట్టి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను కదా, ఇంకా బాగా దగ్గరికి అయింది. ఇంకొంచెం ముందు తీసినట్లయితే ఇంకా గ్రేవీ బాగా కనిపించేది. ఆ వాటరే మనకి సరిపోతుంది, బాగా కుక్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లి పొడి మసాలా ధనియాల పొడి మన ఇంట్లో తయారు చేసుకుని ఉంటుంది కదా, అది కూడా వేసేసి ఇంకా తీసేసానండి, పక్కన పెట్టేశాను. తింటంటే వెళ్ళిపోతుంది. దీనిలోకి రసం ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అయినా సరే ఇంకా టైం లేక మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే. అయినా కానీ సూపర్గా ఉంది. ఇంకా నేను తిని నా పిల్లలకు కూడా పెట్టా. అందుకే పళ్ళెల్లో అంత ఎక్కువ కూరేసుకున్నా. ఇదంతా నువ్వే తిన్నావు అవశ్యక, కానీ నాకు దిష్టి పెట్టకండి. ఎక్కువ శాతం మా పిల్లలకి ఎక్కువ నేనే తినిపిస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళు కూడా నువ్వే తినిపించమా, నువ్వు తినిపిస్తేనే బాగుంటుంది అని అంటూ ఉంటారు. ఇంకా రాత్రులు కూడా నేను ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా నా పిల్లలకి నేనే పెడుతూ ఉంటాను. నేను తింటూ నా పిల్లలకి తినిపించడం ఇప్పటికే కాదు, చిన్నప్పటి నుంచి అదే అలవాటైంది. ఇంకా అదే చేస్తూ ఉంటాం, వాళ్ళు కూడా అదే ఇష్టపడతారు.